అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ప్రేమించి చూడు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. యువ మాసపత్రికలో 1973లో ప్రచురింపబడింది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. చూడు శారదా, నేను 5 ఏళ్లుగా చెప్తున్న మాటే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మనిషి ఎంత సుఖంగా బ్రతుకుతున్నాడని కాదు ముఖ్యం, ఎంత శాంతిగా సంతృప్తిగా బ్రతుకుతున్నాడు అనేదే ముఖ్యం. కడుపుకింత అన్నం, కట్టుకునేందుకింత బట్ట ఉంటే చాలు. అది సాదా జీవితం. అంతకుమించి ఏం కోరుకున్నా, ఏం అనుభవించినా అది విలాస జీవితం అవుతుంది. నీ అవసరాన్ని మించిన డబ్బుంటే నువ్వు ఖర్చు పెట్టు, అనుభవించు. కానీ మనకు అవసరాన్ని మించి ఉందా? నా జీతం ఇప్పుడు ఎంత? 300. ట్యూషన్ల వల్ల ఆదాయం నెలకు 200, మొత్తం 500. నువ్వు నేను గాక మనకు 3 పిల్లలు. చదువుకుంటున్న నా 3 తమ్ముళ్ళు. వీళ్ళు కనీస అవసరాలకే నా ఆదాయం సరిపోదు. ఇక నువ్వు కోరిన చీరలు ఎక్కడి నుంచి తేను? నగలు ఎక్కడి నుంచి చేయించను? ఇంట్లో స్టీలు వెండి సామాన్లు ఎక్కడ తెచ్చివేయను? నీ బిడ్డలను దొరబిడ్డల్లాగా ఎలా పెంచగలను? నువ్వే చెప్పు శారు. నువ్వు కోరిన జీవితం నీకెలా నేను అందించగలను? నిస్సహాయంగా నవ్వాడు రాజారావు. కర్తవ్యం, బాధ్యత వీటికి భంగం కలగకుంటే నేనేమైనా చేయదలుచుకుంటే చెప్పు, చేయకపోతే చూడు. కర్తవ్యం, బాధ్యత మాటల్లో ఎంత తిరస్కారం చూపించవచ్చో అంతా చూపించింది శారద. ఆలుబిడ్డల్ని వికారులుగా ఉంచి తమ్ముళ్లను శక్తికి మించి చదివించడం మీ బాధ్యత. కర్తవ్యం, నా మగాడికి 500 ఆదాయం. నాకు కట్టడానికి విడవడానికి 2 చీరలు. అవి కర్మగాలి తొందరగా చిరిగిపోతే కుట్టుకొని మరీ కట్టుకోవాలి. నా పిల్లలు 3 జతల సాదా బట్టలు. ఇక మేం తినే తిండి గురించి చెప్పాలా? కూలీ నాలీ చేసుకునే జనం నయం కదూ. రాజారావు కనుబొమ్మల పైకి లేచి నుదురు ముడతలు పడింది. అసహనంగా అన్నాడు. నా తమ్ముళ్ళ గురించే కదా నీ ఏడుపు? ఏం చేయమంటావు? వాళ్ళను హోటల్లో కప్పులు కడగడానికి ఒకడిని, బస్సులు తుడవడానికి ఒకడిని, పల్లీలు బజ్జీలు అమ్ముకోమని ఒకడిని తరిమేనా? ఎవరి అంటూ సొంటూ లేకుండా నా 500 ఆదాయంతో నిన్ను రాణిలాగా పూజిస్తూ నేను రాజాలాగా జల్సా చేయనా? చెప్పు శారదా, చెప్పు. నీ మరుదులు ఏ హోటల్లోనో కప్పులు కడుగుతూ ఉంటే, వీధుల్లో పల్లీలు బజ్జీలు అమ్ముతూ ఉంటే నీకు తృప్తిగా ఉంటుందా? అయితే విసుగ్గా అసహనంగా జవాబిచ్చింది శారద. ఆ మాట ఎవరు చెప్తారు? మీరు మాకు ఈ కాస్త కూడు గుడ్డ కూడా పెట్టనక్కర్లేదు. రేపటి నుంచి నేను 4 ఏళ్లలో పాచి పనికి కుదురుకుంటాను. నేను నా పిల్లలు ఈ పాటి బ్రతక్కపోం. శారదా, సహనాన్ని కూడా తీసుకుంటా అన్నాడు రాజారావు. నీకెందుకు వీళ్ళంటే ఇంత ద్వేషం? వీళ్ళు నీకేం అపకారం చేశారు? వదినా వదినా అంటూ తల్లి వెంట పిల్లల్లా తిరగవలసిన పిల్లలు నువ్వంటే భయపడిపోతున్నారు. మూలలకు ఒదిగిపోతున్నారు. నువ్వు పెట్టే తిండి కూడా వాళ్ళ ఒంటికి పట్టడం లేదు. ఈ పరిస్థితి నాకెంత వేదన కలిగిస్తుందో తెలుసా? ఈ ఇంటి పెదనాన్న పోయారు. అమ్మ నీ మాటలు పడలేక పుట్టింటికెళ్ళి జన్మలో నా పొరపాటు దిద్దుకోకుండా ఆవిడ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పిల్లలు చిన్నపిల్లలు. వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంటికి పెద్దవాళ్ళం. మన బాధ్యత విస్మరించి స్వార్థంతో ప్రవర్తిస్తే దేవుడు కూడా మనల్ని క్షమించాడు శారదా. నాకు ఈ పెద్దరికం వద్దు, చాకరీ వద్దు. వద్దనుకుంటే తప్పేది కాదు. ఈ బాధ్యత నువ్వు స్వీకరించక తప్పదు. కోపంతో, ఈర్ష్యతో, ద్వేషంతో కాదు, ప్రేమతో స్వీకరించు. అప్పుడు నీకెంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు నీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడిన పిల్లలు రేపు ఒక్కొక్కడు ఒక డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు పోలీస్ ఆఫీసర్ అవుతారు. వీళ్లకు నువ్వు వదినవు. వీళ్ల భవిష్యత్తు తీర్చిదిద్దిన దయామయ్య వదినవు. అప్పుడు నీకెంత గౌరవం. బయట వంగి వంగి నమస్కారాలు అందుకునే నీ మరుదులు ఇంట్లో నీకు వినమ్రులై ఉంటారు. నీ సలహా లేనిదే ఏ పని చేయరు. ఎంత పిచ్చివారు మీరు! ఎంత చక్కటి బంగారు కళ! శారద హేళనగా నవ్వింది. భర్తను ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసింది. వీళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చునేమో, కానీ అప్పటికింకా నా మరుదులుగా మాత్రం ఉండరు. ఈ గూటిని ఇలాగే మీరు కలగనే విధంగా అంటిపెట్టుకొని ఉండరు. వాళ్లకు మరొక జంట పక్షి వస్తుంది. టింగురంగా అంటూ మరో గూడు వెతుక్కొని వెళ్ళిపోతారు. అప్పుడు మీరు, నేను, పిల్లలు చిప్ప చేత పట్టుకొని నిలిచిపోతాం.
జరిగేది ఖచ్చితంగా ఇదే. అలా అయినా చింతలేదు. నా బాధ్యత సక్రమంగా నెరవేర్చారన్న తృప్తి ఉంటుంది. రాజారావు మందహాసం చేశాడు. గీతలో కృష్ణ పరమాత్మ ఏమని చెప్తాడో తెలుసునా? చేయడం నీ వంతు, ఫలితం భగవంతుడి వంతు. మరొకటి కూడా ఆయనే చెప్తాడు. నువ్వు నాటిన విత్తనం మంచిదైనప్పుడు అది ఏ నాటికి విషపు పండ్లను ఇవ్వదు. నేను మీతో వాదించలేను, వాదించి ప్రయోజనం లేదు. ఈ బ్రతికింతే. రాజారావు మృదు స్వరంతో ఇలా అన్నాడు. నీ సహకారం లేనిదే నేను ఒక్కడుగు కూడా ముందుకు వేయలేను. శారద, సంసార వృక్షంలో స్త్రీ తల్లివేరు లాంటిది. నీ సహకారం మీదే వృక్షం భవిష్యత్ ఆధారపడి ఉంది. నువ్వు కొంచెం సహృదయత అలవర్చుకోవాలని నా మనవి. ప్రతి ఇంట తల్లి తన బిడ్డలే ఉండరు, ఇతరులు కూడా ఉంటారు. పరస్పరం ప్రేమ, సహకారం, అవగాహన లేకపోతే ఆ ఇల్లు ఒక నరక గృహమే అవుతుంది. ద్వేషం, అసూయ, స్వార్థం ఎప్పుడూ మనిషిని ఒంటరిగా మిగులుస్తాయి. ప్రేమ ప్రేమను పంచిస్తుంది. నీ మీద పెట్టిన బాధ్యత సామాన్యమైనదని నేను చెప్పను. మనిషి స్వసుఖాలను వర్జించి దేశ సౌభాగ్యం కోసం పాటుపడడం కంటే కూడా తన కుటుంబంలోని వ్యక్తుల కోసం పాటుపడడం ఎంత గొప్ప సంగతి. తన కుటుంబంలోని వ్యక్తుల కోసం స్వార్థం విడనాడిన మనిషి దేశభక్తుడి కంటే గొప్ప వ్యక్తి. నేను మీ బడిలో చదువుకుంటున్న అమ్మాయిని గాను, కట్టుకున్న భార్య. శారద విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. రాజారావు ఒక నెట్టూర్పు విడిచి నోట్బుక్లో ఏదో రాస్తూ ఉండిపోయాడు. ఇలాంటి ఘట్టాలు ఇదివరకే మామూలు అయిపోతాయి అతడికి. కాకపోతే ఈరోజు శారద మగవాడి మనసు ఎక్కడ గాయపడుతుందో అక్కడ గురి చూసి మాటలు విసిరింది. అయితే తను ఎటువంటి బాధాకర పరిస్థితిలోనూ సాత్వికంగా ఉండడం నేర్చుకున్నాడు. స్త్రీ సహజంగా అవి ఇవి కావాలని సరదా పడుతుంది శారద. అవి తీరని కోరికలైనప్పుడు ఇలా వెరుచుకుపడుతుంది. తను రెచ్చిపోతే పర్యవసానం ఘోరంగా ఉంటుంది. రాజారావు హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్. కోవర్కర్లకు ఎంత ఈర్ష్యగా ఉంటుందో, విద్యార్థులకు అంత అభిమానం అతడంటే. తన క్లాస్లో వెనకవాడినే ముందుకు తీసుకొని చెప్పడం అతని ప్రత్యేకత. శారద గారు ఇలా వస్తారా? పక్కింటి విమల వాకిట్లోకి వచ్చి పిలిచింది. మూటల వాళ్ళు వచ్చారు, చీర ఒకటి సెలెక్ట్ చేసి పెడుదురు. అబ్బే, నాకేం తెలుసు ఆ గుడ్డల సంగతి? మీకే తెలియాలి. ఎప్పుడు గుడ్డలు ఖరీదు చేసేవాళ్ళు కాబట్టి. మీరు అలా అనుకుంటారు కానీ మీకేం తెలియదండి. ఈ బట్టల సెలక్షన్ ఉంది చూశారు? 2 కళ్ళను మోసం చేసినట్టుగా 4 కళ్ళను మోసం చెయ్యలేవు. అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను. శారదలో ఈర్ష్య గమనించిన ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉంటుంది విమల. అంత మాత్రం చేత ఆవిడ గొప్ప సహృదయవతి అని చెప్పడానికి వీల్లేదు. తనకున్నవి 2 చెప్పుకొని ఏడ్చేవాళ్లను మరింత ఏడిపించే సరదాగల మనిషి. అప్పటికే మూట విప్పుకొని కూర్చున్నాడు మూటలవాడు. కళ్ళు చెదరగొట్టే రంగులు, ఎంత బాగున్నాయనిపించే ప్రింట్లు. 4 కళ్లకు మరీ 4 కళ్ళు జత అయినా మోసగించే గుడ్డలే ఉంటాయి మూటల వాళ్ళ దగ్గర. అవి వెలిసిపోతాయని, వాటికి పెట్టే డబ్బు దండగైపోతుందని చెప్పుకోవడానికి మనస్కరించలేదు ఆడవాళ్ళకి. కనకాంబరం రంగులో ఏవో పేరు తెలియని పువ్వుల ప్రింట్స్ ఉన్న టెర్రికాట్ చీర సెలెక్ట్ అయింది. ఆ చీర శారదకి ఎంతగానో నచ్చింది. డబ్బు లేదు కానీ ఒకటి ఇలాంటిది నేను కూడా తీద్దును. నిజంగా మీ ఒంటి రంగుకు ఈ రంగు ఎంత బాగుంటుందో కూడా. డబ్బు నేను ఇస్తాను, మీ వారిని జీతం అందుతూనే ఇచ్చేద్దురు కానీ. వద్దులేండి, ఆయన కోప్పడతారు. అంతేగా నా చీర చేతుల నుండి కింద పెట్టలేదు. తీసుకోండి. కోప్పడితే 2 మాటలే కదా, ఒకసారి ఇవ్వకపోతే 2 తడవలుగా ఇద్దరు. విమల ప్రోత్సాహాన్ని, తనలోని ఆశను జయించలేకపోయింది శారద. అయితే భర్తకు వెంటనే చీర చూపించి విజయ్ దగ్గర తను అప్పు చేసిన సంగతి చెప్పలేకపోయింది శారద. 2 రోజుల తర్వాత 3 ఇళ్ల అవతలున్న వర్ధన్ను సార్ భార్య పాప పుట్టినరోజు అని పిలిస్తే కొత్త చీర కట్టుకెళ్ళింది శారద. శారద తిరిగి వచ్చేసరికి రాజారావు వచ్చున్నాడు. ఈజీ చైల్లో వాలి స్కూల్ నుండి తెచ్చుకున్న మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. కుమ్మల్లో సవ్వడి విని తలెత్తి చూసిన అతడు రెప్ప వాల్చడం మర్చిపోయాడు. శారద తెల్లని రంగులు అందంగా ఉంటుంది. అందానికి ఇలాంటి ఆకర్షణ తోడైతే ఇక చెప్పేదేముంది? ఆరాధనగా చూస్తున్న తడికళ్ళు ఆశ్చర్యంగా, సాలోచనగా మారిపోయాయి. చంటివాణ్ణి తండ్రి దగ్గర దించి లోపలికి వెళ్ళిపోయిన శారద గుండె టకటకా కొట్టుకోసాగింది. ఏమని చెప్పాలి?
అప్పు చేసి చీర తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే ఏమని చెప్పాలి? ఇలా భయపడితే లాభం లేదు. తను ఒకటికి 2 అంటించడం నేర్చుకోవాలి. ఆయన పెట్టింది తిని ఆయన తెచ్చింది కట్టుకొని ఇక అలాంటి కూలి బ్రతుకు బ్రతకలేదు. విమల చూడు, ఏ పువ్వులతో ఏ దేవుణ్ణి పూజించి పుట్టిందో. మొగాడు జీతం తెచ్చి విమల చేతిలో పోస్తాడు. అతడు సిగరెట్లకు కూడా ఆవిడే డబ్బు ఇవ్వాలట. ఆవిడ భర్తను లెక్కలు అడగదట. సరే, విమల ఖర్చు సంగతి అడగాల? వచ్చిన ప్రతి సినిమా రకానికో చీర, ఒకటేమిటి మహారాణి వైభవం ఆవిడదే. భర్త ఏ క్షణంలో లేచి లోపలికొస్తాడో అని త్రుళ్ళి పడసాగింది శారద. 5 నిమిషాల తర్వాత బాబును ఎత్తుకొని రానే వచ్చాడు రాజారావు. ఊపిరి బిగబట్టుకొని ఏదో పని చేస్తున్నట్టు ఉండిపోయింది శారద. చీర ఎక్కడిది శారద? చీర బాగుందా? తన గొంతు తనకే అసహజంగా తోచింది. ఫస్ట్గా ఉంది. ఈ చీరలో చాలా అందంగా కనపడుతున్నావు. ఎంత పడింది అనుకుంటున్నారు? నేనెప్పుడు చీరల వ్యాపారం చేయలేదే. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని చిరునవ్వు బలవంతాన పెదవుల మీదకి తెచ్చుకొని చీర కొన్న వైనం చెప్పివేసి అక్షంతల కోసం ఎదురు చూడసాగింది. ఆ చీర 35. అది మూటల వాళ్ళ దగ్గర. ఒక్క ఉతుకులో దాని రంగు బయటపడిపోతుంది. అయినా నాకు చెప్పకుండా ఈ పనులు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఈ నెలలోనే శ్యామ్కి పరీక్ష ఫీజు 50 రూపాయలు కట్టాలి. ఇలాంటి సమయంలో నువ్వు అప్పు చేసి నా మెడకు వేయడమా? పై నెలలో నాకు ఏరియర్స్ వస్తాయి, బట్టలు కొంటానని చెప్పలేదు. చీర బాగుంది. విమల తీసుకోమంటేనూ బాగుంది. మన కష్టం సంగతి ఆమెకేం తెలుసు? ఆవిడ మొగుడు 2 చేతులు సంపాదిస్తున్నాడు. నీ భర్తది 1 చేతి సంపాదన నీకు తెలీదా? నేనెన్నోసార్లు చెప్పాను నన్ను అర్థం చేసుకోమని, నన్ను అనవసరంగా బాధ పెట్టవద్దని. శారద కళ్ళల్లో అప్పటికే నీళ్లు తిరిగాయి. మీకు నా మీద ఉన్న ప్రేమకు నేను ఎంతో గర్విస్తున్నానండి. నువ్వంటే నాకు ప్రేమ ఉందో లేదో, కానీ ఆ ప్రేమకు ఈ రకంగా పరీక్ష పెడితే మాత్రం నువ్వు ఘోరంగా దెబ్బతిన్నట్టే. రాజారావు కోపాన్ని నిగ్రహించుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. శారదకు కోపం దుఃఖం ఆగలేదు. ఎంత బానిస బ్రతుకు! 1 చీర కూడా స్వతంత్రించుకునేందుకు హక్కు లేని బ్రతుకు. ఈ ముతక గుడ్డల్లో తోటివాళ్ల ముందు తనకెంత చిన్నతనంగా ఉంటుందో ఆయనకేం తెలుసు? దరిద్రానికి నిరాడంబరం అనే పేరు తగిలించుకొని మోసగించుకోవడం ఎంతవరకు సాధ్యం? భార్యను గురించి ఆలోచించేందుకు ఆయనకి వ్యవధి లేదు. తండ్రి లేని తమ్ముళ్ళు, వాళ్ల చదువులు, వాళ్ల భవిష్యత్తుకు సోపానాలు నిర్మించడంలో ఆయనకు టైమే చాలడం లేదు. ఆ దిక్కుమాలని వెధవల కోసం తనను త్యాగం చేయమని కోరతాడు. ఈరోజు ఈ చీర లేకపోతే తను ఎలా వెళ్ళగలిగేది పేరంటం? పాత గుడ్డలు కట్టుకుని బయటికి మొహం చెల్లక వంటిట్లో మొరగడం ఎంత నరకం ఆడదానికి. తనకు ఒక మనసుందని, కోరికలుంటాయని గుర్తించని ఈ మగవాడితో ఏం సుఖముందని వెలిగించాలి కాపరం? అసలు ఏం సుఖముందని బ్రతుకును ఏడవాలి? ఈ పిల్లల మొహం చూసి బ్రతకాలా? తను ఉండి మాత్రం ఏం చేయగలుగుతుంది వీళ్లకు? తను చూస్తే తల్లి లేని పిల్లలని కొంతలో కొంత శ్రద్ధగా ఆపేక్షగా చూస్తారు. శారదలు ఆ ఆలోచనలు కొత్త కాదు, తరచూ వచ్చేవే. కానీ ఈరోజు తీవ్రంగా వచ్చాయి. ఒక భయంకరమైన సంకల్పాన్ని దృఢతరం చేశాయి. శారద గుండెల్లో ఏదో మంట. ఏదో ప్రతీకారం చేస్తే గానీ ఆ మంట చల్లారదు. తనలాంటి అసమర్థులకు, నిర్భాగ్యులకు చేతనైనది ప్రతీకారం ఒకటే. 2 పెద్ద పిల్లలు చిన్నాన్న వెంట కూరగాయలు కని బయలుదేరి వెళ్లారు. చంటివాడు అవతల గదిలో కాగితం డబ్బాతో ఆడుకుంటున్నాడు. కిరసనాయిల డబ్బా ఊపి చూసింది శారద. కొద్దిగా ఉంది. చీర అంటుకోవడానికి, తను కాలి చనిపోవడానికి ఈ మాత్రం చాలదేమిటి? శారద కిరసనాయిల చీర కుచ్చిళ్ల మీద వంపేసుకుంది. సాధ్యమైనంత వడిగా అగ్గిపుల్ల గీసి కుచ్చిళ్ల కొసలకు అంటించింది. నిమిషం తర్వాత ఒక వెర్రి కేక పెట్టి కింద పడిపోయింది శారద. అప్పుడే వచ్చాడు వేణు. కేక విని వంటింటి దగ్గరికి పరిగెత్తాడు. వదినా, ఏమిటి? లోపల నుండి అరుపులు తప్ప జవాబు రాలేదు. ఏదో కాలిన వాసన రావడం ఉలిక్కిపడ్డాడు. తలుపు మీద బలంగా తన్నాడు. వదులు గడియ కావడంతో తలుపులు విడిపోయాయి. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి కొయ్యవారిపోయాడు. క్షణంలో తెప్పరిల్లి ఒక్క అంగలో సమీపించాడు. శారద మెడ వరకు దుప్పటి కప్పి ఉంది. పక్కన కూర్చున్న రాజారావు ఎక్కడో పిచ్చి చూపులు చూస్తూ శిలలా కూర్చున్నాడు. మోగిన జనం ముందు తన దోషిలా కూర్చోవడం సిగ్గుగా ఉంది. ఏం జరిగింది? ఏమన్నాడు మగాడు? ఏదో అనకపోతే పిల్లలు ముఖ్యమైన చూడకుండా ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమిటి? ప్రశ్నల పరంపర మొదలైంది మోగిన జనం నుండి.
జవాబులు విసురులు. పెళ్లి చేసుకోగానే పిల్లల్ని గనగానే సరిపోదు, వాళ్ళని సుఖపెట్టడం చేత కావాలి. చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు, ఎందుకు తగిలేసుకోనా? దొడ్డ ఇల్లాలు, ఏం తినేదో ఏం కట్టుకునేదో ఎప్పుడు ఎవరితోనూ చెప్పుకునేదే కాదు. ఇవాళ ఉన్నదంతా తమ్ముళ్లకు దోచిపెడుతున్నాడు. భార్య పిల్లల ముఖమైనా చూడకుండా. రేపు రెక్కలు ఉడిగాక వాళ్ళెవ్వరూ అక్కడికి రారు. పిల్లల అదృష్టంతో బ్రతకాలి కానీ లేకపోతే 1000 జన్మలెత్తినా ఇలాంటి ఉత్తమరాలు దొరకది మహానుభావుడికి. అప్పుడు తెలుస్తుంది భార్య విలువ. రాజారావు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. నిజంగా శారద చచ్చిపోతే? శారద చచ్చిపోతుందా? నేనేమంత అపచారం చేశానని శారద నాకింత అన్యాయం చేస్తోంది? డబ్బు లేనప్పుడు చీర ఎందుకు తీసుకున్నావంటే అంత తప్ప ఇలా ఎన్నిసార్లు పేచీ పడలేదు నాతో? ఇలా ఎప్పుడు చెయ్యంది? ఎందుకు ఇలా చేసింది? శారద నా ప్రవర్తనతో అంత విసిగిపోయిందా? రక్తం పంచుకు పుట్టిన వాళ్లను సాధ్యమైనంత ఉన్నతిలోకి తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో తను శారద విలువ కించపరిచాడా? ఈ సంఘటన అదే చెప్తోంది. కానీ శారద తొందరపడింది. కొన్నాళ్ళు ఓర్పుతో ఈ చీకటిని సహిస్తే వెన్నెల వస్తుందని తాను ఎన్నిసార్లు చెప్పాడు? శారద తొందరపడడం కాక ఏమిటి? నా అదృష్టమో పిల్లల అదృష్టమో శారదే బ్రతకని. ఆమెను సుఖపెట్టడమే నా ధ్యేయంగా పెట్టుకుంటాను. నగలతో చీరలతో ఆమెను అలంకరిస్తాను. టాంగా వచ్చి ఆగింది ఇంటి ముందు. టాంగా నుంచి కిందకి దూకిన వేణు లోపలికి దూసుకొచ్చి వదినను లేవనెత్తి టాంగా దగ్గరకు తీసిపోయాడు. నువ్వేం గాబరా పడకన్నయ్య, వదినకేం కాదు. పిల్లల్ని దగ్గరికి తీసుకో. పసి వెధవలు ఎలా బిక్కమొహాలు వేశారో చూడు. కాల్చిన మాంసం ముద్దలాగా అగుపడుతున్న శరీరాన్ని చూసుకుంటే ఒళ్ళంతా జలజరించసాగింది. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న శారదకు భగవాన్ ఈ వికృత రూపంలో బ్రతకమని నాకు ఈ దుర్బుద్ధి పుట్టించావా? చచ్చిపోతే ఎంత బాగుండేది వదిన. శారద తల తిప్పింది. వేణు స్టూల్ శారద దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. ఎలా ఉంది వదిన? చాలా బాధగా ఉందా? వేణు ఆర్ద్రమైన స్వరానికి బదులుగా శారద కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను ఈరోజు నీతో ఒక సంగతి చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. మా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నామని, మేము నీ సుఖానికి ప్రతిబంధకంగా ఉన్నామని గ్రహించే జ్ఞానం ఇన్నాళ్ళు లేకపోయింది. నిన్నటి సంఘటన నా కళ్ళు తెరిపించింది. న్యాయంగా అన్నయ్య సంపాదన అనుభవించే హక్కు నీకే ఉంది. అందులో మేం భాగం పంచుకోవడం అన్యాయమే అవుతుంది. ఇక ఈ చదువు ఇంతటితో కట్టిపెట్టి ఈరోజు నుంచి ఉద్యోగ ప్రయత్నంలో పడతాను. నా 2 తమ్ముళ్లను నా దగ్గరకు తీసుకుపోతాను. అంతవరకు మాత్రం నీ చేత్తో మాకింత ముద్ద పడేయక తప్పదు. మా కోసం సంసార సుఖం, భార్యను పిల్లలను కూడా త్యాగం చేయగల అన్నయ్య మాకొకడున్నాడని గుర్తుంచుకుంటాం. కానీ ఇంకెప్పుడు తనకు 3 అభాగ్యులైన తమ్ముళ్ళు ఉన్నారనే సంగతి అతడికి గుర్తు రానివ్వం. వేణు గొంతు పట్టేసింది. కళ్ళల్లో నీళ్లు కనపడకుండా ముఖం తిప్పేసుకున్నాడు. శారద చెయ్యి చాచి వేణు చెయ్యి అందుకుంది. తెల్లని చెయ్యి ఖాళీ బొబ్బెక్కి అసహ్యంగా తయారైంది. ఆర్ద్ర స్వరాన విచలితంగా అంది. వేణు, నా సుఖానికి ప్రతిబంధకం మీరు కాదు. ఈర్ష్య, అసహనం, ద్వేషం నా సుఖం నాశనం చేసింది. దేవుడిలాంటి మీ అన్నయ్యను బాధపెట్టాను. నీ చేతులు కాలుతున్నాయని లెక్క చేయకుండా నా ప్రాణాన్ని రక్షించావు. నీకు కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా చేతులురా నీ పాపిని నీ చేతులు కాల్చుకొని మరీ బ్రతికించావు. నా పిల్లలకు తల్లినిచ్చావు. ప్రేమించి చూడు, నీకెంతో సుఖంగా తృప్తిగా ఉంటుందని నాకెన్నోసార్లు మీ అన్నయ్య బోధించారు. వేణు, మీరిప్పుడు ఆయన తమ్ముళ్ళు కాదు, నా తమ్ముళ్ళు. ఆయనతో సమానంగా మీ అభివృద్ధికి పాటు పడతాను. వదినా, దిగ్భ్రమంగా చూస్తున్న వేణు కళ్ళల్లో అతడికి తెలియకుండానే నీళ్లు కిందకి జారాయి. చాలు వదినా, పెరిగే పిల్లాడివి. మరి ఇంత కొంచెం తింటే ఎలాగయ్యా? పంక్తిలో కూర్చున్న రాజారావు నవ్వాడు. తినరా, కడుపు పుష్టితోనే ఆత్మపుష్టి. ఎంత అర్భకంగా ఉన్నావు. పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావు? చిన్న తమ్ముడు సుధాకర్ సిగ్గుపడ్డాడు. చిన్నప్పుడెప్పుడో పోలీస్ ఆఫీసర్ని అయినట్టు ఆట ఆడితే అది చూసిన అన్నయ్య అప్పటి నుండి ఇలా ఆట పట్టిస్తున్నాడు. కొసరి తినిపిస్తున్న శారదాను చూస్తుంటే రాజారావులో ప్రేమ భావం ఏదో పెళ్ళుబికింది. ఆడది అన్నపూర్ణ కాగలిగినప్పుడు ఆ ఇంట్లో ఏ సంపదలు లేకపోయినా అన్ని సంపదలు ఉన్నట్టే లెక్క. ఉన్న పట్టడన్నం కూడా పెట్టడానికి చేతులు రాక
కుళ్ళు మనసుతో ఏదో కుక్కకో కాకికో విదిలిచ్చినట్టుగా విస్తడిలో విదిలిస్తే ఆ తిండి తిన్న మనుషులు ఎలా ఉంటారు? ఆ మనసులు ఎలా కుచించుకుపోతాయి? ఇదివరలో శారద ప్రవర్తనతో ఎంతగానో నలిగిపోయేవాడు రాజారావు. ఒక కుటుంబంలోని వ్యక్తులు వదిన మరుదులు కానీ, అత్త కోడళ్ళు కానీ, తోడి కోడళ్ళు కానీ పరస్పరం అనుభూతి, సహకారం, ప్రేమ కలిగి ఉండకపోతే ఆ ఇల్లు ఒక నరక గృహమే అవుతుంది. తన ఇంటిలోని మనిషిని ప్రేమించని వ్యక్తి పక్క వ్యక్తిని ఎలా ప్రేమించగలుగుతాడు? ప్రేమ కరువైన ఇల్లు, ప్రేమ శూన్యమైన సంఘం, ప్రేమ తెలియని దేశం ఎక్కడైనా బాగుపడుతుందా? శారద భోజనాన్ని కూర్చునే వరకు తప్పేలలో ఒక వాయికి సరిపడే అన్నం, నీళ్ల మజ్జిగ మాత్రం మిగిలాయి. అయినా ఆ భోజనం ఎప్పుడూ లేని తృప్తిని ఇచ్చింది అంటే అన్నపూర్ణ కాగలిగిన ఆనందం తప్ప మరేం కాదు. తనవారు అనుకున్న వాళ్ళు కడుపు నిండితే తన కడుపు నిండినట్టే ఆడదానికి. వదినా, ఎవరొచ్చారో చూడు. వేణు కేక విని వంటిట్లో నుంచి చేతులు దుడుచుకుంటూ వచ్చింది శారద. వేణు వెనకనే ఒక యువతి నిలబడి సంకోచంగా సిగ్గుగా చూస్తోంది. ఈ అమ్మాయికి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలట వదినా, ఏం చూసి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. తన దగ్గర ప్రేమధనం తప్ప మరో చిల్లి కానీ కూడా లేని నిరుపేదట. చూడరాదు బోసిమేడ, బోసి చెవులు, బోసి మరిది ధోరణి అంతుపట్టలేదు శారదకు. ఆ అమ్మాయి అతడి కళ్ళలోకి ఏదోలాగా చూడడం, అత్తగాడు ఒక చిలిపి నవ్వు విసరడం, ఆ తంతు చూశాక శారద పెదవుల మీద చిరునవ్వు ఉదయించింది. ఆదర్శపూర్వకమైన భావం ఏదో కలిగింది. ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి, దా అమ్మ అంది. నీ దగ్గర చిల్లికానే లేదని చులకం చేస్తున్నాడు కదూ. మనిషిని అన్ని ధనాల కంటే సుఖపెట్టగలిగేది ఈ ప్రేమ ధనమేనన్న సంగతి తెలియజెప్పే బాధ్యత నీ మీద ఉంది సుమా. మన కులం కాదు వదినా. అన్నయ్య ఏమంటాడో? ఏం కులాన్రా అనేది? ఏమంటాడో అన్న. అన్నయ్య గొంతే వినపడి గతుక్కుమన్నాడు వేణు. బ్రాహ్మణుడని సగర్వంగా చెప్పుకుంటావే గాని భారతీయుణ్ణి అని చెప్పుకోలేనందుకు సిగ్గుపడాలిరా నువ్వు. నా చిరకాల స్వప్నానికి నీకు తెలియకుండానే రూపుదిద్దావురా నువ్వు. కుల మతాలు అనే సంకుచిత పదాలకి రూపుదిద్దావురా నువ్వు. కులమతాలు అనే సంకుచిత పరిధులు దాటి ఒక కొత్త లోకం సృష్టించుకోవాలి మనం. ఒక సముద్రము ఎన్ని నదులను తన విశాల గర్భంలో ఇముడ్చుకొని గంభీరంగా ఉండిపోయినట్టుగా మన కుటుంబంలోకి కులమతాలనే వివక్షత లేకుండా వ్యక్తుల ప్రవేశం జరగాలి. తన కుటుంబంలో శాశ్వత స్థానం కోరిన వ్యక్తి ఒక లక్షాధికారి గారాల పట్టి అనే తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన వాడి వెనక ఒట్టి చేతులతో వచ్చి వేసిందని, వేణుతో పాటు హౌస్ సర్జన్ పూర్తి చేస్తుందని తెలిసి ఉంటే రాజారావు నోటి నుంచి అంత నిస్సంకోచంగా నిష్కపటంగా మాటలు వెలువడేవి కావేమో. 2 రోజుల తర్వాత గుళ్ళో నిరాడంబరంగా పెళ్లి జరిపించేశారు. ఇంటి దగ్గర స్నేహితులకు పెళ్లి పార్టీ ఇస్తుండగా గుమ్మం ముందు ఆగిన కారులోంచి వేణు మామగారు అత్తగారు దిగారు. ప్రేమ నిలయ ముందు కార్లు బారులు తీరాయి. ఆహుతులతో నిండిపోయింది ఇల్లు. ఇంటి ముందరి తోట రాజారావు రెండో తమ్ముడు శ్యామసుందర్ కొడుకు పుత్రోత్సవం సుధాకర్ ఫారెన్ వెళ్ళొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గ్రాండ్గా పార్టీ ఇస్తున్నారు స్నేహితులను తమ పరిచయస్తులను ఆహ్వానించి. శారదకిప్పుడు శారదాదేవి, రాజారావు టీచర్ ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇంటికి పెద్దవాళ్ళైన ఆ ఇద్దరి దంపతులు అతిథుల మధ్య చెరో కుర్చీలో కూర్చొని ఉన్నారు. సమిష్టి కుటుంబంగా ఉండాలని సరదాపడి ఉండలేకపోయిన కొంతమంది మగాళ్లకు రాజారావు కుటుంబాన్ని చూస్తే సంతోషంగానూ అద్భుతంగానూ ఉంటుంది. కాస్త ఈర్ష్యగా కూడా ఉంటుంది. ఇంటి పెద్ద కోడలు శారదాదేవి. ఇద్దరు తోడి కోడళ్ల మీద ఎంత అధికారం కలిగి ఉంటుందో అంత చనువుగానూ ఉంటుంది. 3 మరుదులు ఆమెను ఒక దేవతగానే చూస్తారు. వేణుగోపాల్ మామగారి సహకారం ప్రోత్సాహం మీద నర్సింగ్ హోమ్ తెరిచాడు. దంపతులిద్దరూ డాక్టర్లు కావడంతో రాబడి బాగానే ఉంది. శ్యామసుందర్ అసిస్టెంట్ ఇంజనీర్, చివరివాడు ఇంకా చదువులోనే ఉన్నాడు. అందరి సంపాదన ఓ దగ్గర చేరుతుంది. వేణుకు 2 సంతానం, బేబీ బాబు. అతడి భార్య రేణుక భర్తతో పాటు నర్సింగ్ హోమ్కి వెళ్తే పిల్లలకు డాయిని పెడదామన్న ఆలోచన సాగనివ్వలేదు శారద. తన పిల్లల్ని అంత ముద్దుగా శ్రద్ధగా సాకిందో లేదో కానీ మరిది పిల్లలను అంత ఇదిగా పెంచింది. ఆ పిల్లలకు పెద్దమ్మ దగ్గరే చనువు ఎక్కువ.
శ్యామసుందర్కు తొలి సంతానం ఇదే. అతడి భార్య చిన్న వయసు. ఆ పిల్లవాడి ఆలన పాలన శారద చూసుకోవాల్సిందే. సంపాదన, ఇంటి నిండా నౌకర్లు ఉన్నంత మాత్రాన ఇంట్లో వ్యక్తులకు ప్రశాంతత చిక్కదని ఎక్కడా లేదు. అదంతా ఇంట్లో ఆడమనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి చికాకు కలగకుండా చూసే నేర్పు శారద ఎక్కడ నేర్చుకుందో మరి. అందుకే శారద అంటే అందరికీ గౌరవం. ఈరోజు రాజారావు మేనమామ రమాకాంతరావు కూడా వచ్చాడు. ఈ మధ్య తరచుగా రాకపోకలు సాగిస్తున్నాడు అతను. రాజకీయాలు అవి ఇవి కబుర్లు దొర్లిపోతుంటే అన్నాడు, శ్యామలను మీ ఇంటి చిన్న కోడలుగా చెయ్యాలని అనుకుంటున్నానురా రాజా. రాజారావు ఇబ్బందిగా నవ్వాడే కానీ వెంటనే జవాబు చెప్పలేదు. ఈయనకు భారీ వ్యవసాయం ఉంది. డబ్బు దశకం చేతిలో బాగానే ఆడుతుంది. వెనకటికి తమ్ముళ్లకు ఫీజులకు పుస్తకాలకు సమయానికి డబ్బు దొరక్క చాలా అవసరం మామయ్య అని ఈ చిన్న సాయం చేస్తే జన్మంతా రుణపడి ఉంటాను అని ఎంతో జాలిగా ఉత్తరం రాస్తే జవాబు కూడా ఇచ్చేవాడు కాదు. మహానుభావుడు. ఇప్పుడు అందరి కళ్ళతో పాటు ఈయన కళ్ళు కూడా తమ మీద పడ్డాయి. వేణుకు శ్యామ్కు కులాంతర వివాహాలు జరిగినప్పుడు అందరితో పాటు ఈయన కూడా తిట్టుకుంటూ తిరిగినవాడే. చివరివాడికి బంధువుల్లో పిల్లే రావడం తనకు అభ్యంతరం కాదని, తిరిగి బంధువుల నుండి సంబంధం వస్తుందని రావాలని మాత్రం ఆశించలేదు తను. నవ్వుతావేంట్రా? ఏ సంగతి చెప్పాలి నాకు? నేను ఈ సంకల్పంతోనే బయలుదేరాను. మరి అసలు ఈ సంకల్పం ఎలా కలిగింది మావయ్య? కులం లేని వాడితో సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశం ఎలా కలిగింది మీకు? పుట్టుక కులం లేకుండా ఎలా ఉందిరా? నాకున్న కులమే నీకు ఉంది. నా కులం ఉందేమో కానీ అది నీ కులం మాత్రం కాదు. పుట్టుకతోనే వచ్చిన కులం కాదు మాది, వ్యక్తిత్వంతో ఏర్పరచుకున్నది. ఏ జాతి మనుషులకైనా ప్రవేశం లభించే విశాలమైన కులం మాది. అవునరా, ఒప్పుకుంటాను. అందుకే పిల్లనిస్తానని రావడం. నాకు ఆ పట్టింపులేం లేవు. ఇప్పుడు లేవు, ఒకనాడు ఉన్నాయి. పరివర్తన అనేది మానవ సహజం కదా. రాజారావు ఎక్కువగా బాధించలేదు. తన ఇద్దరు తమ్ముళ్లకు కులాంతర వివాహం చేసినప్పుడు ఈయన తిట్టుకుంటూ తిరిగిన వ్యక్తే. తాము నలుగురు సమైక్యంగా ఆర్థికంగా బాగున్నారు కాబట్టి బతికిపోయారు. కానీ ఆర్థికంగా చితికిపోయి ఒక అంతస్తును చేరుకోలేక ఎవరి దోవ వారిదై దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉంటే మామయ్య లాంటి వాళ్లలో ఈ పరివర్తన సాధ్యం అయ్యేదేనా? ఎప్పటికీ రాదు. వంగిన తల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తువేసి చితగ్గొట్టి ప్రాణం తీసేవారు. భగవాన్, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అని వినిపించేలా చేసేవారే. ఆర్థికంగా బాగున్నారు కాబట్టి, తామంతా సమైక్యంగా ఉన్నారు కాబట్టి ఆనాటి ఆచారమే ఈనాడు ఆదర్శమైంది. పాపం శ్యామలని ఇంటికి వస్తే కలిసి ఉండాలని ఎక్కడుంది? ఎవరి ఉద్యోగం మీద వాళ్ళు వెళ్ళిపోతే కులం చెడ్డ ఇంట్లో సంబంధం కలుపుకున్నామని ఆ అప్రదిష్ట ఉండనే ఉంది. మరి మామయ్య లౌక్యం తెలిసినా రాజారావు ముఖం పట్టుకొని కడిగి వెయ్యలేకపోయాడు. నలుగురిలో ఒక పెద్ద మనిషిని అవమానించడం ఎందుకని ఊరుకున్నాడు. నాకేదో ఒకటి తేల్చి చెప్పాలి. ఏదో ఒకటి తేల్చి చెప్తాను, కానీ ఇప్పుడే కాదు. ఎందుకంటే తుది నిర్ణయం నాదే అయినా మిగతా మగపిల్లలను కోడళ్లను కూడా అందరినీ అడిగి అందరి అభిప్రాయం సలహా తీసుకున్న తర్వాత కానీ ఏమీ చెప్పను. ఇదేదో రాజ్యాంగ వ్యవహారం చేశామేమిట్రోయ్? రాజారావు నవ్వాడు. శారదమ్మ శ్యామలను నీ చేతిలో పెట్టాలనుకున్నాను. నీ పైనే ఉంది ఆ భారం. మా ఇంట్లో సిఫార్సులు లంచాలు పట్టరు బాబాయ్ గారు, సరదాగా అంది శారద. రాజారావు గారు మరొక కంఠం గంభీరంగా వినిపించింది. ఆ కంఠం చీఫ్ ఇంజనీర్ గారిది. శ్యామసుందర్ పై ఆఫీసర్ అయిన నేను ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను మా ఉషను మీ రమణకు ఇవ్వాలని. సందర్భం వచ్చింది కనుక బయటపెడుతున్నాను. ఇంత చిన్న వయసు, ఇద్దరి వయసు చిన్నదేనయ్యా. సంబంధం స్థిరం చేసుకుంటే పెళ్లి వాళ్ల చదువులు అయిపోయాక చేద్దాం. కట్నం కిందకి మా రమణను ఫారిన్ చదువుకు పంపిస్తాను. అంతసేపు శ్రోతగా మాత్రమే కూర్చున్న వేణు గొంతు సవరించుకున్నాడు. నేను మీకంటే చాలా చిన్నవాణ్ణి. ఒక మాట చెప్తే ఏమనుకోరు కదా? చెప్పండి. కట్నం ఎంత ఇస్తామని చెప్పలేక అబ్బాయిని ఫారిన్ చదువుకు పంపిస్తామన్నారు. ఆ రూపంగా కట్నం చెల్లించి మీ అంతస్తును చూపాలి అని అనుకుంటున్నారు. కట్నం తీసుకోవడం ఎంత హీనమో ఇవ్వడం కూడా అంతేనని మీకు తెలియదా? మనం చదువుకున్నాం, సంస్కారం ఉంది, అంతస్తు ఉంది, ఆర్థిక పరిస్థితి బాగుంది. మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు ఎలాగా ఈ కట్నం తీసుకోవడం అనే ప్రలోభ నుండి తప్పించుకోలేరు. వాళ్లకు డబ్బు అవసరం ఎంతో ఉంది కాబట్టి. కానీ మనకేంటి తక్కువ?
ఆడపిల్ల తెచ్చే కట్నం డబ్బుతో మనం ఏం మెద్దలు లేపాలనే? మనము మన అంతస్తుని చూపడానికి రేట్లు పెంచుకొని ఒక దురాచారం బలసిపోవడానికి ఆహారం ఎందుకు పెట్టాలి? ఉషం చేసుకుంటే మా రమణని ఫారిన్ పంపుతాను అని అంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆ అవసరం మీకు లేదు. రమణ చాలా తెలివైన కుర్రాడు. ప్రభుత్వ స్కాలర్షిప్ దొరికినా దొరక్కపోయినా వాడిని ఫారెన్ చదువుకు పంపాలనే అనుకున్నాం. అందరికీ సంబంధం నచ్చితే మీ ఉష మా కోడలవుతుంది. మీరు మాకు ఆశలేమీ పెట్టక్కర్లేదు. పచ్చి వెళ్ళక్కాయ ఏదో గొంతుకు అడ్డుపడ్డట్టుగా ఒక నిమిషం మాట్లాడలేకపోయాడు ఇంజనీర్ గారు. సిగ్గుతో ఎర్రబడిన మొహంతో నవ్వు తెచ్చుకుంటూ, అందుకే మీ కుటుంబం అంటే నాకెంతో గౌరవం. మీ ఆదర్శం అభినందించక తప్పదు. మీ సమిష్టి కుటుంబం 1000 కాలాల పాటు వర్ధిల్లాలని నా ఆకాంక్ష అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యాదానం చేసే గురువులు, ఫారెన్ రిటర్న్డ్ మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు ఒక ఇంట్లో ఒక తాటి మీద కలిసి జీవించడమే అద్భుతమైన సంగతి. నిజంగా మీ అభినందనలు అందుకోవాల్సింది ఈ మహారాణి గారే. మా సుఖం, శాంతి, మా సమైక్యత అన్నీ ఈమె మీదే ఆధారపడి ఉన్నాయి. రాజారావు భార్య వంక చూశాడు నవ్వుతూ. శారద సిగ్గుగా నవ్వింది. వేణు కూతురు రాధిక శ్యాంబాబుని ఎత్తుకొచ్చింది. ఒసే, ఎవరిచ్చారే నీకెత్తుకోవడానికి? మెడలు పడేశావంటే? శారద గబుక్కును బాబుని ఎత్తుకొని గుండెలకి అదుముకుంది. రాధిక కుర్చీ వెనక నిలబడిన పెద్దమ్మ మీదకు వంగి ఏమిటో చెప్తోంది. శారద పకపక నవ్వుతూ ఆ పిల్ల బుగ్గగిల్లి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పట్టు చీరలో పచ్చగా మరిసిపోతూ హుందాగా ఉందామె. ఆమె ఇంట్లో ఆ స్థానం, దర్పం చాలామంది ఆడవాళ్లకు ఈర్ష్య కలిగిస్తూ ఉంటుంది. రాజారావు తిరిగి అన్నాడు, సంసారంలో తల్లివేరు లాంటిది గృహిణి. ఆమె ఆరోగ్యం మీద, మనోదారుఢ్యం మీద ఈ సంసార వృక్షం ఎలా ఆధారపడి ఉంటుందో, ఈ కొమ్మలు, రెమ్మలు చీడను దరిచేరనీయకుండా ఆరోగ్యంగా ఉండడం అంతే ముఖ్యం. ఈ సంగతి కుటుంబంలోని ఇతర వ్యక్తులు గుర్తించిన నాడు ఏ కుటుంబంలోనైనా చీలికలు రావు. ముఖ్యంగా మా శారదకు మేమెంతో రుణపడి ఉన్నాం. ప్రేమించడం, ఇవ్వడంలోనే ఆమె ఔన్నత్యం నిలుపుకుంది. తీసుకోవడం తెలియనంత వరకు ఆమె స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి ప్లీజ్. చాలా తక్కువ లైకులు వస్తున్నాయి. ఎక్కువ మంది లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.